అందరికీ నమస్కారం. రెండో ఎపిసోడ్. స్టీరింగ్ ముందు కూర్చున్న సురేంద్రకి తన పక్కన సునంద కూర్చున్నప్పుడు హాయి, రాధ కూర్చున్నప్పుడు కలగలేదు. సునంద అతన్ని ఏ ప్రశ్నలు వేయకపోయినా, దారి పొడవునా ఏమీ మాట్లాడకపోయినా ఆమె తన పక్కన కూర్చుంది అన్న తృప్తితోనే సాగిపోయింది కాలం. రాధ దారి పొడుగునా అవేంటి, ఆ పెద్దగా ఉందే ఆ కొట్టేమిటి, ఆ సినిమా హాల్ పేరేంటి, ఆ బట్టల కొట్లో ఉన్న బొమ్మ బాగుంది కదూ, అన్ని అంతస్తులుండే ఆ మేడ ఏమిటి, ఇలా యక్ష ప్రశ్నలు వేసింది. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు అతను. ఇంతకు ఏ సినిమాకి వెళ్దాం? సినిమాకి ఎందుకులే, ఒక్కమారు ఊరంతా తిప్పి చూపిస్తా. తనతో ఊరేగాలని సరదా పడుతోంది కాబోలు. ఈ ముక్క అక్కడే చెప్తే పోలా. ఆసుపత్రి చూసుకుని మరీ వెళ్ళేవాడు. విసుక్కున్నాడు లోపల. సరాసరి కారును కాళేశ్వరరావు మార్కెట్ దగ్గరికి పోనిచ్చాడు. వస్త్రలత దగ్గర కారు పార్క్ చేసి ఇద్దరు కాలినడకని బయలుదేరారు. రాధ ఒక జాంకాయ కొనుక్కు తినబోయింది. ఇంకా చిన్నతనం పోలేదు అన్నాడు నవ్వుతూ. నాకెన్నేళ్ళు వచ్చాయమ్మా, ఇంకా 15 ఏడేనన్నా నిండలేదు కదా అంది బొంగమూతి పెట్టి రాధ. అది నీకు మాత్రం, మీ అమ్మకి ఇంకా నువ్వు 10 ఏళ్ల పిల్లవే. పో బావా, మరి అంత చిన్న పిల్లలాగా మా అమ్మ అనుకుంటే 25 ఏళ్ల వాడివి నీకెందుకిచ్చి చేస్తానంటుంది. పడీమని చంపకాయ కొట్టినట్టు అనిపించింది అతనికి. మరేం మాట్లాడలేదు అతను. రాధ గులాబీలు కొనుక్కుంది. ఇద్దరూ బట్టల కొట్టులోకి వెళ్ళారు. 2 ఓణీలు కొన్నాడు సురేంద్ర. సునందకి ఓ చీర కొనాలి అని అనిపించింది, కానీ దుర్గమ్మ గుర్తొచ్చి మానేశాడు అతను. రాధ ఫ్యాన్సీ స్టోర్లో రాధాకృష్ణుల బొమ్మ ఒకటి కొంది. సురేంద్ర డబ్బు ఇవ్వబోతే ఇవ్వనివ్వక తనే డబ్బిచ్చి కొంది దాన్ని. అది తనకిద్దామనుకున్నాడు సురేంద్ర. ఎవరి కోసమో ఈ బహుమతి? ఎవరికో ఎందుకు, నా కోసమే. ఆ సమాధానానికి చిన్నబోయాడు అతను. హోటల్లో కాఫీ టిఫిను తీసుకున్నారు. విజయవాడ అంతా కలిపి ఇంతేనా ఏమిటి? నువ్వు చూస్తానంటే చూడాల్సినవి చాలా ఉన్నాయి. చీకటి పడుతోంది, ఇంటికి పోదాం. కాసేపు ఎక్కడైనా విశ్రాంతిగా కూర్చుందాం. గాంధీ హిల్కి పోదాం. ఇద్దరూ ఒక మూలకెళ్ళి కూర్చున్నారు. అతని మనసంతా సునంద మీదే ఉంది. దుర్గమ్మ ఏమేం మాట్లాడుతుందో అని బాధగా ఉంది అతనికి. బావా, ఏంటి, నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? సురేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేనంటే నీకు ఇష్టమేనా? చెప్తావని ప్రశ్నిస్తావే. చెప్పడం తర్వాత ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు. ఎందుకు ఇష్టం లేదు? అదిగో అలా తప్పుకోకు, సూటిగా చెప్పాలి. ఇష్టమే. నన్ను పెళ్లి చేసుకునేందుకు నీకు ఇష్టమేనా? నాకిచ్చి చేయాలని మొదటి నుంచి మీ అమ్మ ఆలోచనేగా. అమ్మ సంగతి కాదు, నీ సంగతి. మీ అమ్మ కోసం నిన్ను చదివించిందన్న సంగతి మర్చిపోయావా? అందుకని నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటావా? ఈరోజు నువ్వేంటో వింతగా మాట్లాడుతున్నావు రాధా. ఇదిగో, నువ్వు చెప్పలేవు, కానీ నేను చెప్తా విను బావా. బావా, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ అలాగని నేను పెళ్లి చేసుకోలేను బావా. ఎందుకంటావా? నువ్వు నాకంటే 11 ఏళ్ళు పెద్ద. చిన్నప్పుడు నువ్వు నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆడించావు. బావా అని పిలుస్తున్నానే కానీ నీ మీద మరోలాంటి భావం నాకు లేదు బావా. అందుకే నిన్ను చూస్తే నాకు కాబోయే భర్తనే భావం కలగడం లేదు బావా. నీకు బాధగా ఉన్నా సరే ఓ విషయం చెప్తున్నా. నాకు గోపాలం బావంటే ఇష్టం. అతను నాకంటే 4 ఏళ్ళు మాత్రమే పెద్ద. ఆ పల్లెలో, ఆ పొలాల్లో అలా తిరుగుతూ పొలాల్లో కష్టించి పనిచేయడంలోనే నాకు హాయి కనిపించింది బావా. నేను ఈ పట్టణవాసంలో బ్రతకలేను. నన్ను క్షమించు బావా. రాధా ఇన్ని మాటలు చెప్తుందని కానీ, తను భవిష్యత్తును గురించి తనే ఆలోచించుకుంటుందని కానీ ఎప్పుడు ఊహామాత్రంగానైనా అనుకోలేదు సురేంద్ర. రాధ తనకి నాటి వరకు అమాయకంగా ఆడి పాడే పసిపిల్లగానే కనిపించింది. అందుకే ఆశ్చర్యంతో అవాక్కై ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. నా మీద కోపం వచ్చింది కదూ? తేరుకున్నాడు అతను. లేదు రాధా, నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా మనసారా అన్నాడు. నువ్వెంత మంచివాడివి బావా, కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రాధ. అయితే ఈ విషయం అమ్మతో చెప్పి ఒప్పించాలి బావా. నేనా? అవును. అమ్మ ఓ పట్టాను ఒప్పుకోదు. నన్నన్నా వదులుకుంటుంది, కానీ నిన్ను వదలదు రాధా. నేను వద్దంటే కృతజ్ఞుడని భావించడమే అమ్మ
నీ మీద ఎందుకు బావా? నా మీదే పెట్టు. అలా పెడితే మీ అమ్మ నీకు దూరం అవుతుంది. అమ్మ లేకపోతే నేను ఉండలేను బావా. అలానే గోపాలం బావని వదులుకోను లేను. ఇరకాటంలో పడిపోయాడు సురేంద్ర. ఆలోచిస్తా. సరే, లేచాడతను. ఆలోచిస్తానంటే కాదు, గోపాలం బావే గనక నాకు దక్కకపోతే నేను బ్రతకలేను. రాధ లేచింది. కారు నడుపుతున్నాడే కానీ మనసంతా రాధ సమస్య మీదే ఉంది. రాధ సమస్య పరిష్కారం కావాలంటే ముందు తన వివాహం కావాలి. ఎలా? అది ఎలా సాధ్యం? సునంద అతని కళ్ళలో మెదిలింది. అతని మనసంతా హాయిగా ఉంది. సునందం చేసుకుంటే సునంద ఒప్పుకుంటుందా? తను మాత్రం గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రథమ వీక్షణంలోనే ఆమె మీద అనురాగం అంకురించింది. అత్తయ్య ఎడల కృతజ్ఞతాభావం ఆ ప్రేమ ఇన్నాళ్ళు మరుగు చేసింది. ఇక అడ్డేమిటి? సునంద తలపే స్వర్గంలా ఉంటుంది. ఆమె లేకపోతే తను కూడా బ్రతకగలడా? సునందని ఈరోజే ఈ రాత్రి అడగాలి. ఏమంటుంది? సిగ్గు దొంతర్లో తేలిపోయి మొహం చేతుల్లో కప్పుకుని తన కౌగిల్లో కరిగిపోతుంది. బావోయ్, ఇదే ఇల్లు, కాస్త పైకి పోనిస్తావేంటి? ఇదే ఇల్లు. రాధ కుదపడంతో ఈ లోకంలోకి వచ్చి పడి సడన్ బ్రేక్ వేశాడు సురేంద్ర. కారు దిగగానే అప్పుడు గుర్తొచ్చింది సురేంద్రకి. సునంద దోసిట్లో పోయడానికి పరిమళాలు వెదజల్లే పువ్వులు కొని తీసుకురాలేదని తన్ను తనే తిట్టుకున్నాడు. ఫెన్సింగ్ దాటగానే సంపెంగల వాసన గుబాళించింది. వెతికి 2 పూలు కోసుకొని జోబులో వేసుకున్నాడు. ఇదేం పట్టనట్టుగా ముందే లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఎలా వెళ్ళిందో అలాగే రివ్వున సురేంద్రకి ఎదురొచ్చి, సునంద కనిపించడం లేదు బావా అంది ఆదుర్దాగా. గుండె గతుక్కుమంది అతనికి. ఒక్కంగలో ఇంట్లోకి వచ్చి పడ్డాడు. దుర్గమ్మ వంట ప్రయత్నంలో ఉంది. సునంద లేదా? గాబరాగా అడిగాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏం జరిగిందో అంతా చెప్పింది ఆవిడ తాపీగా. మంచిదాన్నే కుదుర్చుకున్నావు, చెప్పా పెట్టకుండా పారిపోవడం ఏమిటి? ఏమున్నాయో ఏమేం పోయాయో చూసుకోండి అంది మందలింపుగా దుర్గమ్మ. అంతవరకు ఓపిగ్గా విన్న సురేంద్రకి ఆ మాట అనగానే ఒళ్ళు మండిపోయింది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఆమెను ఏదో విధంగా చిత్రవద చేస్తూనే ఉన్నావు. నీ ముందు ఎంత సౌమ్యురాలైనా ఆగలేదు. సునంద పౌరుషం గలది, అభిమానవతి. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో గబగబా అనేశాడు కోపంగా. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుంది పాపం. నీకెందుకు అంత బాధ? రుసరుసలాడుతూ అంది దుర్గమ్మ. ఎక్కడికి వెళ్తుంది? నేను తప్ప ఆ నిర్భాగ్యురాలికి మరో ఆత్మీయులంటూ ఎవ్వరూ లేరు అంటే రెట్టించింది దుర్గమ్మ. ఏమిటమ్మా నువ్వు బావ మనసు బాలేదు, నువ్వు ఊరుకో అడ్డొచ్చి మందలింపుగా అంది రాధ. సురేంద్ర పైకెళ్ళి గదులన్నీ వెతికాడు. సునందా సునందా అంటూ బెగ్గరగా పిలిచాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలాగా కారు కేసి పరిగెత్తాడు. సర్వెంట్ ఎదురొచ్చాడు. వాణ్ణి సునంద గురించి అడిగాడు. తనని ప్రైవేట్ మాస్టర్కి చెప్పి రమ్మని పంపిన మాట చెప్పాడు. అక్కడి నుంచి తిన్నగా బస్టాండ్కి పోనిచ్చాడు. అక్కడ కూడా సునంద కనిపించలేదు. రైల్ స్టేషన్కి పోనిచ్చాడు. అప్పుడే ఓ ట్రైన్ వచ్చి ఆగినట్టుంది. ఎక్కేవారు ఎక్కుతుంటే దిగేవారు దిగుతున్నారు. ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా జనంతో నిండిపోయింది. అయినా సునందని గుర్తించడం అంత కష్టం లేదనుకున్నాడు. ఆమె అందం అలాంటిది మరి. ఫలితం శూన్యం. కారుని బ్యారేజ్ మీదకి మళ్లించి ఓ చోట ఆపి వచ్చి ఆ కృష్ణానదికేసి చూస్తూ నిలబడ్డాడు. చల్లని పిల్లగాలి మాటిమాటికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతోంది. చంద్రుడు తన తారాచెలితో సరసమాడుతున్నాడా అన్నట్టుగా వెలిగిపోతున్నాడు. చేతులు గాల కాకులు పట్టుకొని ఏం లాభం? ముందు విషయం ఆలోచించు. వెన్ను తట్టింది కర్తవ్యం. మాతో పని లేదా అని తమ పరిమాణాలతో గుర్తు చేశాయి సంపెంగలు. పువ్వులు తీసి బాధగా నీటిలోకి విసిరేశాడు. ఆప్యాయంగా ఆ పువ్వులను అందుకుని తలలో తురుముకుని నదీకన్య అనురాగంతో సముద్రుని కౌగిలి కోసం ఉరకలు వేస్తూ వెళుతున్నట్టు అనిపించింది అతనికి. ఇంకక్కడ నిల్చోలేకపోయాడు. కారుని ఇంటివైపు పోనిచ్చాడు. బట్టలు మార్చుకొని జుట్టులో వేళ్లు దూర్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. భోజనానికి రావు బావా? రాధ వచ్చి పిలిచింది. ఆకలేదు. బాధపడకు బావా, తిన్నంతే తిను, నీరసం వస్తుంది. నన్ను విసిగించక. ఒక్క మనిషి కోసం నువ్వు ఇలా తిండి తిప్పలు మాని కూర్చుంటే నీ మీద ఆధారపడ్డ రోగులందరూ ఏమైపోతారని. అందరికీ నేనున్నాను, కానీ నాకెవ్వరు లేరు నెట్టూడ్చాడు. రాధ మాన్పడింది. బావ బాధంతా సునంద గురించే. ఓ వంట మనిషి కోసం అంతెందుకు బాధపడతాడు?
సునంద అసలు వంట మనిషేనా? బావ సునందను ప్రేమించడం లేదు కదా? అలా అయితే మరి నేను సునందను ప్రేమిస్తున్నాను అని ఇందాకెందుకు చెప్పలేకపోయాడు? పైగా తననెందుకు చేసుకుందుకు సుముఖత చూపించాడు? అంటే తమకి కృతజ్ఞత చూపడానిక? ఎటూ నిర్ధారించుకోలేకపోయింది. కిందకెళ్ళి పాలు తీసుకొచ్చింది. తాగాడతను. బావా, నేను రేపు అమ్మతో అంతా చెప్పేదలిచాను. నిన్ను నా విషయాల్లో ఇంకా బాధించడం లేదు. మంచిది రాధా, నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. నువ్వు ఒక చక్కని అమ్మాయిని చూసి త్వరలో పెళ్లి చేసుకో బాబా. నేనా? ఆ అదృష్టం లేదు రాధా. నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్ళు నాకు దూరమైపోతున్నారు. మీ అక్కయ్య పుట్టగానే ఆమె నేను భార్యాభర్తలం అనుకున్నారంట అందరూ. అలానే ఆమె దూరమైపోయింది నాకు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసావుగా సునంద రెట్టించింది కుతూహలంగా రాధ. సునంద నా దేవత. నేను దురదృష్ట జాతకొండి రాధా. అతన్ని ఎలా ఓదార్చాలో ఆమెకు తెలియలేదు. ఆమెకు ఆలోచన తట్టింది. సునందను గురించి పేపర్లో ప్రకటన వేయిస్తే అంది. ఎడారిలో ఒయాసిస్ లాగా అనిపించింది ఆమె సలహా అతనికి. ఆమె చెప్పేంత వరకు ఆ విషయం తనకి తట్టనందుకు కొంచెం సిగ్గుపడ్డాడు. అమూల్యమైన ఆమె సలహాకి ఆమెని అభినందించకుండా ఉండలేకపోయాడు. పేపర్లో ప్రకటన చూడగానే సునంద మొహం అరవిందంలా విప్పారింది. ఆనాటి రాధ మాటలు చటుక్కున గుర్తొచ్చాయి. నువ్వు చక్కగా సినిమాలో చేరక ఇక్కడ పంట మనిషిగా ఎందుకు కుదిరావక్క? నిజం చెప్పాలంటే ఈనాటి సినిమా తారలందరూ నీ అందం ముందు బలాదూరే అక్కయ్య. ఆమెలో ఆశలు రేకెత్తిచ్చాయి. మరోమారు మళ్ళీ ఆ పేపర్లో ప్రకటన చదువుకుంది. మేము తీయబోయే చిత్రంలో నటించుటకు కొత్త నటీనటులు కావలను. అందం, అభినయ చాతుర్యం గల స్త్రీ పురుషులు వెంటనే మాకు రాయండి. నిర్మాత ఉదయిని ప్రొడక్షన్స్, మద్రాస్ 25. వెంటనే ఆ నిర్మాత అడ్రస్ నోట్ చేసుకోవాలనుకుంది సునంద. పెన్ను కాగితం దగ్గర లేవు. సునంద ఆ కంపార్ట్మెంట్లో ఎక్కిన దగ్గర నుంచి ఆమెని నక్క సిక పర్యంతం పరీక్షగా పరికిస్తోంది ఎదుటి సీట్లో కూర్చున్న ఒక స్త్రీ. అందుకే సునందకి ఏం కావాలో ఇట్టే గ్రహించింది ఆమె. జాకెట్కి ఉన్న పెన్ను తీసి ఇవ్వబోయింది ఆమె. సునంద అప్రయత్నంగా ఆమె దగ్గర నుంచి పెన్ను తీసుకుంది. నాకు పెన్ను కావాలని ఈవిడికెలా తెలుసబ్బా అని అనుకుంటూ ఆశ్చర్యంగా ఆమె కేసు చూసింది. పేపర్ కావాలంటే ఉంచేసుకోండి, నాకు అవసరం లేదు అందామె. సునంద చదివే పేపరు ఆమెదే. ఉబిసిపోక ఆమెను అడిగి పేపర్ తీసుకుంది. థ్యాంక్స్ అంటూ పెన్ ఇచ్చేసింది సునంద. నో మెన్షన్ అందామె. ఏదో స్టేషన్లో రైలు ఆగింది. ఆమె ఓ సోడా తాగింది. కొన్ని చాక్లెట్లు కొంది. 2 సునందకిచ్చింది. రైలు బయలుదేరింది. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ అమాంతం టికెట్ కలెక్టరు ఆ పెట్టులో ప్రత్యక్షమయ్యాడు. సునందకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఎప్పుడు ఆ ఇంటి నుంచి ఊరు నుంచి తప్పించుకుందామన్న కంగారులో కనిపించిన రైలు ఎక్కిందే తప్ప తను దిగవలసిన గమ్యం ఏంటో ఎక్కవలసిన రైలు ఏమిటో ఊహించుకొని ఆ రైలు ఎక్కలేదు ఆమె. టిక్కెట్ కొనే ఆస్కారం ఎక్కడుంది? అందరికీ చలిగా ఉన్న ఆమెకి ముచ్చెమటలు పోస్తున్నాయి. అంతలో ఆమెకి చటుక్కున గుర్తొచ్చింది. సురేంద్ర తనకి దాచమని 300 రూపాయలు అదరాబదరాగా ఇంట్లోంచి పారిపోయి వచ్చేటప్పుడు తనతోనే తీసుకొచ్చింది అని. మనసు కాస్త కుదుటపడింది. అయినా టికెట్టు ముందుగా కొన్నందుకు టీసీ ఏమంటాడో అన్న భయం ఓ మూల పీకుతూనే ఉంది. సునంద పడే అవస్థ ఆ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించడం వల్ల కనిపెట్టిన ఎందుకు ఆ విధంగా బాధపడుతోందో గ్రహించలేకపోయింది ఎదుటావిడ. టీసీ టికెట్ అడగగానే గ్రహించింది ఆమె. ఆమె వెళ్ళేది మెడ్రాసేనని ఆ టికెట్ చూసి గ్రహించింది సునంద. సునంద దగ్గరకు వచ్చి టీసీ, సారీ సార్, నేను వచ్చేటప్పటికి సరిగ్గా రైలు కదలబోతోంది. టికెట్ కొనడానికి వ్యవధి లేకపోయింది. వెంటనే ఎక్కేశాను. ఎక్కడ ఎక్కారు? విసుగ్గా అన్నాడు. విజయవాడలో. ఆ పక్క స్టేషన్లో వెంటనే టికెట్ కొనేకపోయారా? ఇంత లేట్ చేశారే? వెంట మగాళ్ళు ఎవరూ లేరు. ఒంటరిగా వస్తోంది. రైలు ప్రయాణం కొత్త. మీరు రాగానే డబ్బు చెల్లించాలని పాపం ఆవిడ ఎందాక నుంచి ఎదురు చూస్తున్నారు. మెడ్రాస్ వెళ్తారు. ఎదుటి బెర్త్ ఆమె నమ్రతగా చెప్పింది. నా సంగతి మీకెలా తెలుసు? చూపులతోనే అడిగింది ఆశ్చర్యంగా సునంద. అయితే చాలా కట్టాల్సింది. అతను అడిగినంత చెల్లించి బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది సునంద. టీసీ వెళ్ళిపోగానే మందహాసంతో కృతజ్ఞతగా ఆమె వైపు చూసింది సునంద. మీ పేరు సునంద కదూ? అదిరి పడింది సునంద.
నా పేరు మీకెలా తెలుసు? మీ పెట్టెకి స్లిప్ ఉందిగా. చటుక్కున గుర్తొచ్చింది. సురేంద్ర సునంద వచ్చిన కొత్తల్లో ఒక లెదర్ సూట్ కేస్ కొని దాంట్లో 2 చీరలు పెట్టి దాని మీద ఆమె పేరు రాసి స్లిప్ అంటించి ఆమెకు ప్రజెంట్ చేశాడు అతను. అది గుర్తుకు రాగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మీ ఆదరణకు నేను అర్హురాల్ని కాదేమో సురేన్, అందుకే విధి నన్ను ఇలా దూరంగా తరిమేసింది అని అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నారు మిస్ సునంద? నవ్వింది ఆమె. మీ పేరు? మిస్సెస్ పి శ్రీదేవి. శ్రీదేవి గారు, నేను వెళ్ళబోయేది మద్రాస్ అని మరెక్కడైనా రాసుందా? వ్యంగ్యం ధ్వనించింది సునంద మాటల్లో. శ్రీదేవి కిలకిలా నవ్వింది. నా ఊహ కరెక్ట్ కాదేమో, మీ టిక్కెట్ని అడగండి. సరే, నేను మిస్నని మీ వేషమే తెలుస్తోంది. మిస్ సునంద, పాపం మీ పెట్టె మీద స్లిప్ మీరు రాసున్నది కాదనుకుంటా. దాని మీద మీ పేరు ముందు మిస్ అని ఉంది. ఎవరో రాసి మీకు ఆ పెట్టె ప్రజెంట్ చేసి ఉంటారు. అందుకే మీరు అలా మీ గురించి మిస్ అవుతున్నారు. నవ్వింది ఆవిడ. ఒక ముక్కు ముఖం తెలియనిస్తే ఆ కాసేపటిలో అంత చనువుగా మాట్లాడడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ఎంత చక్కగా మాట్లాడింది. శ్రీదేవి దగ్గర ఏమైనా మెస్మరిజం ఉందేమో. ఎంత కలుపుగోలు మనిషి. శ్రీదేవిని నిశితంగా పరిశీలించింది ఆమె. పొట్టిగా, లావుగా, చామన ఛాయగా ఉంది. ఆమె కట్టుకున్న పనామా సిల్క్ సారీ, నిండుగా ధరించిన నగలు, ఖరీదైన సెంటు వాసన ఆమెనొక కలవారి స్త్రీలాగా తలపింపజేస్తున్నాయి. ఆమెకు 25 ఏళ్ళు ఉండొచ్చునని అంచనా వేసింది ఆమె. శ్రీదేవి తను శ్రీమతిని చెప్పుకుంటే తప్ప ఇంకా కుమారి సువాసనలు పోనట్టే కనిపిస్తోంది ఆమె. ఆమె ముఖంలో అందం లేదు, ఆకర్షణ లేదు. అవయవాల సొంపుల్లోనూ ఇంపైన మాటల్లోనూ సృష్టికర్త అతి చాకచక్యంతో ఇమిడ్చేశాడు. వాటితోనే ఆమె ఎంత వారినైనా ఇట్టే బోల్తా కొట్టేస్తోంది అని అనుకుంది సునంద. మళ్ళీ ఏదో స్టేషన్లో రైలు ఆగింది. కాఫీ తాగి రావడానికి లేచింది శ్రీదేవి. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది సునంద. కూర్చున్నప్పుడు భూమికి జానడు ఉందేమిటి అని అనిపించింది. లేచి నుంచోగానే తాడంతుందేమిటి? శ్రీదేవి కాళ్ళకేసి చూసింది. హై హీల్స్ టీవీగా చూశాయి. అదా రహస్యం, నవ్వుకుందామె. వచ్చేటప్పుడు చేయించిన జీడిపప్పు పొట్లాన్ని తెచ్చుకుందామె. సునందకి ఇవ్వబోయింది. మధ్యరాత్రి తినడం అలవాట్లేదని తిరస్కరించింది సునంద. నేను రోజు రాత్రిలో అన్నం తినను, అందుకే ఏదో టిఫిన్ తినడం అలవాటైపోయింది. వింతగా చూసింది సునంద. లావు తగ్గాలంటే మరి డాక్టర్ సలహా పాటించాలి కదా. అబ్బే, ఇంత చిన్న వయసులో అప్పుడే ఓ పూట భోజనం. నవ్వింది శ్రీదేవి. ఓ మాట అటు ఇటు చూసింది. పెట్లో వాళ్ళందరినీ నిద్రాదేవి జోకొడుతోంది. మా 3వ పిల్లాడు పుట్టాక సడన్గా ఇలా ఒళ్ళొచ్చేసింది అంది శ్రీదేవి. మీకు పిల్లలు కూడానా? నమ్మలేనట్టుగా చూసింది సునంద. చిన్న పిల్లలే లేండి. మా చివరి కుర్రాన్ని చూసి కూడా నన్ను మీ తమ్ముడా అని అడుగుతారు అందరూ. నాకింకా పెళ్లి కాలేదని అనుకుంటున్నారు తెలియని వాళ్ళంతా. నవ్వింది. ఏదో స్టేషన్ రాగానే గుర్తు పెడుతున్న పక్క మనిషిని కదుపుతూ లేపింది. శ్రీదేవి, మీ స్టేషన్ వచ్చింది, లేవండి. ఉలిక్కిపడి అమాంతం ఆవిడ లేచి దిగిపోయింది. తన పక్క సీట్లోని సునందను ఆహ్వానించింది. శ్రీదేవి మెడ కింద ఉడుకులం వాసన పరిమళించింది. మీ వారేం ఉద్యోగం చేస్తారు? నేను విద్వాన్ చదివాను, ఒక హిందీ నికేతన్లో పనిచేస్తున్నాను. తన గురించి చెప్పుకోవడమే శ్రీదేవికి అలవాటు. ఎందుకంటే భర్త సంపాదన కంటే తన సంపాదనే ఎక్కువని ఆమె గర్వం. మీ వారు? పేరు చూసి పెద్ద ఉద్యోగమే అనుకుంది. తెలియని సునంద. అందులో సినిమాలకు సంబంధించిన ఉద్యోగమేమో. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుంది ఆమెకి. వీళ్ల ప్రాపకంతో సినీతార కావచ్చు అని అనుకుంది. సినిమా వాళ్ళందరూ మీ వాళ్ళ చేతుల్లోనే ఉంటారు అంది ప్రొడక్షన్ మేనేజర్ పదవిని ఆకాశానికి ఎత్తేస్తూ. సునందకి ఆ పదవి గురించి ఏమీ తెలియదని ఎట్టే గ్రహించింది శ్రీదేవి. ఇంకా కోతలు మొదలుపెట్టింది. ఈయన ఎలా చెప్తే అలా వినాల్సిందే. నిర్మాతలేంటి, డైరెక్టర్లేంటి, నటులేంటి అందరూను. అందుకే కదండి వారి జీతము నెలకి 125 రూపాయలు. అమ్మ బాబోయ్, అంత జీతమే! ఆ 2 ముందు 1 ఉండదని సునందకి తెలియదు. ఏం మిగులుతుంది? విందులు, వినోదాలు, చుట్టాలు, స్నేహితులు, ఏవేవో ఖర్చులు. ఆయన జీతం అంతా జల్సాయే. ఇకపోతే నా జీతమే ఇంటికి, ఆయన జీతమే ఇంటికని ఆవిడ జీతం ఆమె జల్సాలకే సరిపోతుందని తెలియని సునంద ఆమె చెప్పేదంతా నిజమని నమ్మేసింది.
సునందకి శ్రీదేవితో తన గురించి చెప్పాలనుంది. కానీ ఎలా చెప్పాలో, ఆ విషయం ఎలా మొదలుపెట్టాలో తెలియక కొట్టుకులాడుతోంది ప్రాణం. మిమ్మల్ని చూడగానే నటి హేమమాలినిలాగా అవుతారు అని అనిపించింది నాకు. ఆమె ఫేస్ కట్స్ చాలా ఉన్నాయి మీకు. శ్రీదేవి మార్గం కల్పించడంతో సునంద ఇంకా జాప్యం చేయలేకపోయింది. ఈ నిర్మాత మీకు తెలుసా? పేపర్ చూపించింది. కాసేపు చదివి మననం చేసుకుని ఏదో గుర్తొచ్చిన దానిలా పెద్దగా నవ్వుతూ, వీడా అప్పలరాజు, నా కళ్ళ ముందు లాంటివాడు కదూ. ముందు ట్రైల్ అంటూనే వరుసగా 4 సినిమాలు లాగించేశాడు. లక్కీ ఫెలో. కొత్త తారలన్నీ ప్రవేశపెట్టాలనే ఉంది. కానీ అందం, అభినయం గలవాళ్ళు దొరకొద్దు. ఇక పెద్ద హీరోలు పెట్టాలంటే డబ్బుండాలి, బోర్లా పడ్డా లేచే శక్తి కావాలి. పాపం అందుకే సహాయ నటుడిని హీరోగా పెట్టి తీస్తూ ఉంటారు. మొత్తానికి అటు నష్టం ఇటు లాభం అంటూ లేకుండా పెట్టిన డబ్బు వచ్చేస్తే చాలు మరో సినిమా తీయడానికి. ఎంతో తెలిసినట్టు కోతలు కోసింది శ్రీదేవి. అయితే ఈ ప్రకటన ఉత్తినే వేశాడా? అమాయకంగా నిరుత్సాహంతో అడిగింది సునంద. ఉత్తినేనా? భలేవారే, మీరే వెళ్ళండి, అమాంతంగా ఓ ఛాన్స్ ఇచ్చేస్తాడు. నాకా? సినిమాలోనా? శ్రీదేవి కిలకిలా నవ్వింది. ఆ పెట్టులో వాళ్ళు నిద్రలోంచి లేస్తారేమో అన్నంతగా గట్టిగా నవ్వింది. ఎంత అమాయకులండి. అందమైన ముఖాలు అగుపించక ఉన్నవాళ్ళు పెద్ద తారలు కావడం వల్ల చాలా బాధపడిపోతున్నాడు ఆ నిర్మాత. చమురు పోసిన జ్యోతిలాగా వెలిగింది సునంద ముఖం. ఆ సమయంలో శ్రీదేవి సునందకి ఆపద్ బాంధవిలాగా అగుపించింది. తాను పెద్ద తారనైపోయినట్టు, పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు అందరూ తన చుట్టూరా తిరుగుతున్నట్టు, ఆమె అభిమానులందరూ మిస్ మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఉత్తరాలు రాసినట్టు, తాను సురేంద్రని ఎన్నుకున్నట్టు ఆకాశ హర్మ్యాలు కట్టేసింది. ఉలిక్కి పడింది ఆమె. తను సురేంద్రని ఇంకా ప్రేమిస్తోందా? మరి కాకపోతే మనసు సురేంద్రన్ తప్ప మరో యువకుడిని తన దరికి రానివ్వడంటోందేమిటి? ఎక్కడ సురేంద్ర? రాధకి సురేంద్రకి పెళ్ళవుతుంది. సురేంద్ర తనవాడు ఎలా అవుతాడు? మరొక కోటీశ్వరుడెవరో తన భర్త అవుతాడు. ఊహల్లోనే నిద్రాదేవి ఒళ్ళోకి చల్లగా జారుకుంది. శ్రీదేవికి నిద్ర పట్టలేదు. సునంద అందమామని ఆకర్షించింది. అందగత్తె అందరి మీద కలిగినట్లు సునంద అందం మీద కలగలేదు. పైగా సునంద ఆమె చూసిన వాళ్ళందరి మీద అందగత్తె. సినిమా వ్యామోహం చూసి సునందని తన స్వార్థం కోసం వినియోగించదలుచుకుంది ఆమె. సునంద కంటే ముందే లేచింది శ్రీదేవి. మొహం కడుక్కొని చీర మార్చుకొని కాఫీ తాగింది. ఆనాటి దినపత్రిక కొన్ని పేజీలు తిప్పింది. దాంట్లో ఒక ప్రకటన చదివి తన పాచిక పారబోతున్నందుకు సంబరపడిపోతోంది ఆమె. ఆ ప్రకటన అంతవరకు చింపి తన పర్సులో దాచుకుంది. కాసేపటికి సునంద కూడా లేచింది. మొహం కడుక్కొని వచ్చింది. శ్రీదేవి సునందను చూసి ఆప్యాయంగా నవ్వింది. ఇంకో 2 స్టేషన్లు దాటితే మన మద్రాసు వచ్చేస్తుంది. ఉలిక్కి పడింది సునంద. ఆమెను పరీక్షగా చూస్తూ నవ్వింది శ్రీదేవి. సునంద కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. సురేంద్ర గుర్తొచ్చాడు. ఇప్పుడు ఎవరొస్తారు బండి దగ్గరికి? ఎక్కడికి వెళ్ళాలి? శ్రీదేవి మొహంలో చూసింది సునంద. సినిమా ఛాన్స్ కోసం పాపం అయిన వాళ్ళందరినీ విడిచి వచ్చేసినట్టున్నారు అన్న శ్రీదేవి కళ్ళలోకి పిచ్చిగా చూసింది సునంద. మీ అందం, వయసు అలాంటివి. మరి దీంట్లో తప్పేం లేదు. పిలిస్తే పలికేటట్టుగా ఉందామె దుఃఖం. శ్రీదేవి అలా ఆప్యాయంగా మాట్లాడగానే ముఖం చేతుల్లో కప్పుకొని ఏడ్చేసింది వెక్కి వెక్కి. విచారించకండి, మీకు వచ్చిన భయమేం లేదు. మీకు తప్పక మా వారితో చెప్పి సినిమా ఛాన్స్ ఇప్పిస్తాను. అందాక మా ఇల్లే మీ ఇల్లు అనుకోండి. శ్రీదేవి సునంద కళ్ళకి మెరుపులా అనిపించింది. మీ రుణం తీర్చుకోలేను. చేతులు జోడించింది. ఉదయం పక్క నుంచి లేవలేకపోయాడు సురేంద్ర. ఒళ్ళంతా నొప్పులు, తల మత్తుగా బద్దలుకొట్టినట్టుగా ఉంది. నెమ్మదిగా లేచి మొహం కడుక్కుందామా అని అనుకున్నాడే కానీ అసలు కాలే కింద పెట్టలేకపోయాడు. కింద తల్లి కూతుళ్ళు ఘర్షణ పడుతున్నారు కాబోలు. పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి అతనికి. ఆ కేకలన్నీ దుర్గమ్మవేనని ఇట్టే పసిగట్టాడు సురేంద్ర. అబ్బాయ్ సురేంద్ర, విన్నావా ఈ భాగవతం? అది నిన్ను పెళ్లి చేసుకోదట, సుడిగాలిలా దూసుకొచ్చి అంది దుర్గమ్మ. ఆవిడ చెప్పిన మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు సురేంద్రకి. అసలు ఏమైంది? బలహీనంగా అడిగాడు. ఏముంది, నేను ఊరు వెళ్తాను, ముహూర్తం పెట్టించుకొస్తాను, అందాక ఇక్కడే ఉండు, పెళ్ళైపోతే నేను వచ్చి మీతోనే ఉంటాను అన్నాను అంతే. దాంతో అది శివం ఎత్తిన దానిలాగా లేచి నేను గోపాలంబావని తప్పితే ఎవ్వరినీ చేసుకోను. బలవంతంగా చేశావో నీ కూతురు
నీకు దక్కదు అంటూ చిందులేస్తోంది. అవును, నాన్న కన్ను మూస్తూ నా చెయ్యి గోపాలం బావ చేతిలో పెట్టి పోయారట. అత్తయ్య చెప్పింది. ఈనాడు నువ్విలా నాన్న మాట తప్పడం న్యాయం కాదు. నాన్న ఆత్మ శాంతించదు. ఇదేం చోద్యమే తల్లి. మీ నాన్న చెల్లెల సంగతి నీకేం తెలుసే? కోడళ్ళను కాల్చుకు తినే రాక్షసి. ఆడబిడ్డగా నన్నెన్ని బాధలు పెట్టిందో నీకేం తెలుసు? నిన్ను తన కొడుక్కి చేసుకుంటే ఉన్నదంతా మూట కట్టుకొని వస్తానని దాని ఆశ. అంతేగాని నీ మీద నిజంగా ప్రేముండి కాదే. నాన్న కోరికంటూ చూస్తూ తెలిసి నిన్న భద్రకాళికి బలి చేస్తానా తల్లి? ఆయనకే చెల్లెలు కొడుకంటే ప్రాణం. ఈ పాపిష్టి లోకం నుంచి త్వరగా తప్పుకున్నారు. నీ తిప్పలు ఎవరు చూస్తున్నాడే తల్లి? ఆ రంపకోత నేను భరించాలి. ముక్కు చీదేసింది ఆవిడ. నేను చేసుకునేది గోపాలం బావని కానీ కాళికమ్మ అత్తని కాదు. ఏంటే అన్నావు? పందికి పన్నీరు పోస్తే మాత్రం అది బురద విడిచిపెట్టి వస్తుందా? పాపం, నువ్వెక్కడి నుంచి వచ్చావో వ్యంగ్యంగా అంది రాధ. ఏంటే కూసావు? తల్లినట్టే అంత మాట పెడీమని చెంపకాయ వేసింది దుర్గమ్మ. నాకిష్టం లేదే నా మెళ్ళో ఒక ముడి కూడా వేయించలేవు. గోపాలం బావే కనుక నాకు దక్కకపోతే ఇక రాధ నీకు దక్కదు ఏడుస్తూ అందామె. చచ్చావనుకుంటాను. అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటాను. పోవే, ఇప్పుడే పో. నా పెద్ద కూతురే ఉంటే ఇలా నన్ను ఎదిరించేదా? ఎక్కడుందో నా కూతురు? ఏడుపు మొదలెట్టింది ఆవిడ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది.